హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా స్వీట్ లెమన్ చూసారా మళ్ళీ కాయలు ఎలా వచ్చినాయో. ఈ ప్రతిసారి ఇలానే కాయలు వస్తాయండి. మీకు ఆల్రెడీ నేను 2 సార్లు చూపించాను, మళ్ళీ చూపిద్దామని చూపిస్తున్నానండి. ప్రూనింగ్ చేయంగానే మళ్ళీ కాయలు వస్తాయండి. ఈ కాయలు కోసే కొద్ది కాయలు వస్తాయి. ఈ కాయలు కోసామండి, అదిగోండి ఇంకో బ్రాంచ్ రెడీ అవుతాయండి. ఈ కాయలన్నీ కోసేసరికి మళ్ళీ ఇంకో రకం వచ్చేస్తాయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ చెట్టులో ఏ చెట్టు మొలిసినా నైట్రోజన్ ఉంటుంది కదండి. ఏ చెట్టు అయినా చాలా చక్కగా వచ్చేస్తుందండి. అదిగోండి ఆల్రెడీ టమాటా మొక్క మొలిసింది, చూడండి పూత కూడా వచ్చింది. ఈ నిమ్మకాయ చెట్లలో ఏ స్వీట్ లెమన్ అయినా, మామూలు నిమ్మ అయినా, గజ నిమ్మ అయినా, వాటిలో గోరు చిక్కుడు కానీ మామూలు చిక్కుడుకాయ కానీ పెట్టండి. నైట్రోజన్ ఎక్కువ ఉంది, కాయలు బాగా వస్తాయండి. నేను ఆల్రెడీ పెట్టాను కానీ బతకలేదండి. అదిగోండి టమాటా మొక్క అయితే బతికింది. ఇదైతే పడి మొలిచిందండి. దీనికి నైట్రోజన్ బాగా అంది. చిన్న మొక్కకే పూత వచ్చిందండి. అదిగోండి పూత కూడా చూడండి. ఇది పెట్టి 10 రోజులు రాలేదండి, వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. నచ్చిందా మరి? స్వీట్ లెమన్ ఈజీగా పెంచుకోవచ్చండి మన దొడ్లలో కూడా. మన పెరటి తోటలో అయితే మట్టి నేలలో అయితే ఇంకా బాగా వస్తుందండి. మనం ఖాళీ లేదు కాబట్టి ఈ టబ్లో పెట్టాము. చూడండి నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.